Hi friends, this is your Kiran. Welcome back to Kiran Rao Big Boss ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 అండ్ వీక్ 14. సో ఇవాళైతే వీకెండ్ షూట్ జరగబోతుంది అండ్ ఎలిమినేషన్ కూడా ఇవాళ ఎవరో చూసేద్దాం. చూసే ముందైతే వీడియోని గట్టిగా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీ టైటిల్ ఫేవరెట్ ఎవరు అనేది అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్స్ కోసం. సో ఈ వీక్ అంతా సెకండ్ ఫైనలిస్ట్ కోసం టాస్క్లు అయితే జరిగాయి అండ్ చివరికి ఇన్ని టాస్కులు జరిగి ఇందరు పాయింట్స్ ఇచ్చేసి ఇంత జరిగాక కూడా తనుజ అయితే తన ఇమ్యూనిటీ తీసుకోలేదు. ఎందుకంటే దానివల్ల ప్రైజ్ మనీ తగ్గుతుందని చెప్పి సో ఆడియన్స్తోనే నేను వెళ్ళాలనుకుంటున్నాను అని అయితే చెప్పింది. సో ఆడియన్స్తోనే వెళ్ళాలనుకున్నప్పుడు అంతమందిని అన్ని రకాలుగా తీసేసినప్పుడు నేనే వెళ్ళిపోతా అంటే బెస్ట్ ఉండేదేమో. సో అసలు టాస్క్లో పార్టిసిపేట్ చేయకుండా. సో ఓవరాల్గా అయితే ఈ వారం ఎలిమినేషన్ జోన్లో ఫస్ట్ నుంచి మనం అనుకున్నట్లు సుమన్ శెట్టి అయితే ఎలిమినేషన్ జోన్లో ఉన్నాడని తెలుస్తుంది, ఇంకా కన్ఫర్మ్ అయితే కాదు. అండ్ సుమన్ శెట్టితో పాటు ఇంకా డేంజర్ జోన్లో సంజన అండ్ డిమోన్ సో వీళ్ళు కూడా అంటున్నారు. సో నాకు అర్థం కాదు అసలు భరణి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాక ఏమాడాడో అర్థం కావట్లేదు, అతడు అంత ఈజీగా ఎలా సేవ్ అవుతున్నాడో కూడా అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ సంజన అన్నిసార్లు తనని తీసేశారు అండ్ అంతమంది తన పేరు చెప్పారు అండ్ స్టిల్ తనైతే ఆడిన గేమ్స్లో గెలిచింది. సో బాగానే ఆడింది, అయినప్పటికి కూడా తన డేంజర్ జోన్లో ఎలా ఉంటుందో కూడా నాకు అర్థం కావట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బాండింగ్స్ అండ్ ప్రతి ఒక్కరు కూడా ఒకరు వెంట ఉంటూ ఆడుతున్నారు. సంజన మాత్రమే కాస్త ఇండివిజువల్గా ఆడిందని నాకైతే అనిపించింది ఈ వీక్ అంతా. సో ఓవరాల్గా తానైతే పక్క టాప్ 5 డిజర్వ్డ్ అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఇవాళ ఎలిమినేషన్ జోన్లో అయితే ప్రజెంట్ ఉన్న టాక్ అయితే సంజన అండ్ సుమన్ శెట్టి ఉన్నారు ఇద్దరు అని అయితే తెలుస్తుంది ప్రజెంట్ ఉన్న అప్డేట్ ప్రకారం. సో ఇంకా మనకు షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత చాలా అప్డేట్స్ అయితే వస్తాయి. సో సుమన్ అయితే డెఫినెట్గా డేంజర్ సుమన్ శెట్టి అండ్ ఇమాన్యుయల్కి మిస్డ్ కాల్స్లో ఓటింగ్ బాగానే వచ్చినట్టు తెలుస్తుంది. సో సేఫ్ అని తెలుస్తుంది. సో డేంజర్ జోన్లో సంజన అండ్ సుమన్ శెట్టి ఉన్నట్టు తెలుస్తుంది. కానీ సంజన అయితే పక్క టాప్ 5 డిజర్వ్డ్, ఎందుకంటే ఫస్ట్ నుంచి చాలా స్ట్రగుల్తో కూడిన జర్నీ, చాలా కష్టాలతో కూడిన జర్నీ, తను ఒక్కదానిది మాత్రమే హౌస్లో నాకైతే అనిపిస్తుంది.